తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టబోతోంది బీజేపీ. ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు దాదాపు 24 గంటల పాటు దీక్ష కొనసాగబోతుంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 24 గంటల పాటు దీక్షకు కూర్చుంటున్నారు. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు కూడా పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇస్తామని చెప్పిన 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకుంది బీజేపీ. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. రైతులకిచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని, రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టడానికి బీజేపీ డిసైడ్ అయింది. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ కనీసం 50% రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు. ఇక వడ్లకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెబుతుందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. అంతేకాకుండా రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని ఆరోపించారు. అలాగే రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతుల్ని మోసం చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీ రైతు సాధన హామీల దీక్ష సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నేడు ఏదైతే రైతు హామీల సాధన దీక్షను బీజేపీ చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ దీక్షలో బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూర్చోబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుండి రేపు ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు దీక్ష చేయాలని బీజేపీ నేతలైతే నిర్ణయించినటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయాలని, ఏదైతే మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, బీజేపీ అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పైన ఒత్తిడి తేవడం, వీలైనంత తొందరగా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ ఒత్తిడి తెచ్చేందుకు ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో నేడు దీక్ష చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణలు చేసిన, ఇప్పుడు తీసుకుంటే 10,000 మాత్రమే వస్తాయి. అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 ఇస్తారన్న ఒక మాటలు అయితే చేసినటువంటి, హామీలు అయితే ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ 15,000ను రైతు భరోసా కింద విడుదల చేయాలని, దానితో పాటు కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి 15,000, రైతు కూలీలకు ఇస్తానటువంటి 12,000, అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి ఏదైతే బీమా ఉందో వాటిని కూడా అమలు చేయాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ నేతలైతే డిమాండ్స్ పెడుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే రుణమాఫీ జరిగిందని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నారు, అదేవిధంగా మంత్రులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు, చేయాల్సి ఉంది అని చెప్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటు మంత్రుల మధ్య, అదేవిధంగా ముఖ్యమంత్రి మధ్య ఒక కోఆర్డినేషన్ మిస్ అయిందని, వీలైనంత తొందరగా ఎవరైతే ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిన ఆవశ్యకతను, అదేవిధంగా దాని అవసరాన్ని పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నట్టుగా అయితే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు దీక్షలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూర్చొని 11 గంటల నుండి, అదేవిధంగా రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఈ దీక్షను కొనసాగించున్నారు. ఈ దీక్షలో చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇందిరా పార్క్ వద్ద ఈ దీక్ష అనేది ప్రారంభం కాబోతుంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసేందుకు, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీ, అదేవిధంగా బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్షను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.